భారత రాష్ట్ర సమితి రాష్ట్ర కమిటీ పిలుపు మేరకు మఠంపల్లి మండల కేంద్రంలో పెద్ద ఎత్తున ధర్నా కార్యక్రమం చేపట్టడం ఉద్దేశం. తెలంగాణ రాష్ట్రాన్ని సాధించి పెట్టిన మహనీయుడు తెలంగాణ గాంధీ పెద్దలు గౌరవనీయులు తెలంగాణ తొలి ముఖ్యమంత్రి కేసీఆర్ గారికి ఉద్దేశపూర్వకంగా కుట్రపూరితంగా కాంగ్రెస్ ప్రభుత్వం, రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం మీరిచ్చిన హామీలు అమలు చేయటం చేతగాక తెలంగాణని రాష్ట్రాన్ని సాధించి పెట్టిన కేసీఆర్ గారికి ఫోన్ ట్యాపింగ్ అనే పేరుతోటి సిట్ నోటీసులు ఇవ్వటం అనేది చాలా దుర్మార్గమైన విషయం, సిగ్గుసేటు. ముఖ్యమంత్రి గారిని డిమాండ్ చేస్తున్నాం, ఏదైతే సిట్ నోట్లు ఇచ్చారో వాటిని వెంటనే మరి రివర్స్ తీసుకోవాలా, కేసీఆర్ గారిని గౌరవప్రదంగా చూడాలా. ఎందుకంటే ఈరోజు నువ్వు తెలంగాణ రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా ఉన్నావంటే అది కేసీఆర్ గారి పుణ్యమే. తెలంగాణ ఉద్యమాన్ని చేపట్టకపోతే నువ్వు ఈరోజు తెలంగాణకు ముఖ్యమంత్రి అయ్యేవాడు కాదు. నీ ప్రభుత్వంలో మంత్రులు అవినీతికి పాల్పడుతుంటే కనీసం ఏనాడు కూడా నువ్వు నోరు మెదపలేవు. నీ మంత్రుల పట్ల ఎక్కడ కూడా ఖండించిన సందర్భం లేదు. నువ్వు ఇచ్చిన 6 గ్యారెంటీలు అడుగుతా ఉన్నారు. మహిళలు 2500 మాకు ఇంకా 2 సంవత్సరాలైనా ఎందుకు ఇవ్వలేదని మహిళలు అడుగుతా ఉన్నారు. రైతులు అడుగుతా ఉన్నారు, రైతు భరోసా ఎందుకు ఇవ్వట్లేదని. విద్యార్థులు అడుగుతా ఉన్నారు, మాకు ల్యాప్టాప్లు ఎందుకు ఇవ్వలేదని. విద్యార్థులు అడుగుతా ఉన్నారు, మాకు స్కూటర్లు ఎందుకు ఇవ్వలేదని. మహిళా సంఘాలు అడుగుతా ఉన్నాయి, మాకు లోన్లు ఎందుకు మాఫీ చేయలేదని. ఇవన్నీ కూడా చేయకుండా నువ్వు కేసీఆర్ గారి మీద ఏదో అబాస్పాలు చేయడం కోసం సిట్ నోటీసులు ఇచ్చి అరెస్ట్ చేయాలని చూస్తే ఖచ్చితంగా ఈ తెలంగాణ సమాజం తిరగబడుతుందని ఈ సందర్భంగా కేసీఆర్ గారికి సిట్ నోటీసులు ఇవ్వడం అంటే దాన్ని రేవంత్ రెడ్డి యొక్క పరిపాలన చేతగాని తనమే అని క్లియర్గా రుజువులు అవుతున్నాయి. అందుకోసం ఈరోజు నువ్వు చూసే ఉంటావు, కాళేశ్వరం గూలిదని చెప్పి అబద్ధం ఆడి గెలిచినావు. కాళేశ్వరం బెస్ట్ అని చెప్పి ఇవాళ సెంట్రల్ గవర్నమెంట్ స్టేట్మెంట్ ఇచ్చింది. దాన్ని చూసేనే సిగ్గు తెచ్చుకోవాలి నువ్వు. రేవంత్ రెడ్డి, ఉత్తమ్ కుమార్ ఇద్దరు కూడా నువ్వు మళ్ళా అదే కాంట్రాక్టర్కి నువ్వు ఎలా కాంట్రాక్ట్ ఇచ్చినావు. కాంట్రాక్టర్ పేర్లను మేఘావాడిని, ఎల్ఎన్టీ వాడిని, కానీ వాళ్ళకి నువ్వు కాంట్రాక్ట్ ఇచ్చినావు అంటే అది నువ్వు వాళ్ళు ఎవరితో తప్పు అనో నీకు తెలవట్లేదా? నువ్వు ఆ విధంగా చేసుకుంటూ మళ్ళా కేసీఆర్ మీద అపాండ పాలేస్తున్నావు. ఇప్పుడు మళ్ళా ఎలక్షన్లు పెట్టినా కానీ కేసీఆర్ భారీ మెజార్టీతో గెలుస్తాడు. దానికి అందరూ కూడా సిద్ధంగా ఉన్నాం. మళ్ళీ మేము ఎవరైతే ఈ విధంగా చేస్తున్నారో వాళ్ళకి తగిన మూల్యం చెల్లించడానికి ఉండాలి. మేము కూడా రెడ్ బుక్ పెట్టడం జరిగింది. ఆ రెడ్ బుక్ ప్రకారంగా ఎవరైతే మా మీద ఈ విధంగా చేస్తున్నారో వాళ్ళ మీద పగ తీర్చుకోవడానికి ప్రతి ఒక్క మండలం నుంచి కూడా మాకు జగదీష్ రెడ్డి గారు చెప్పడం జరిగింది, రెడ్ బుక్ పెట్టమని. ఈ రోజున ఫోన్ ట్యాపింగ్ కేసులో కేసీఆర్ గారికి సిట్ ద్వారా నోటీస్ ఇచ్చి ఏదైతే ఎంక్వైరీ చేస్తుందో అది రాజ్యాంగపరంగా కూడా విరుద్ధం. కేసీఆర్ గారు కూడా చెప్పిండు, ఒక ముఖ్యమంత్రికి రకరకాల రిపోర్ట్లు అందాలి ప్రభుత్వంలో. ఇంటెలిజెన్స్ వ్యవస్థ అనేది ఏ ప్రభుత్వానికైనా ఉంటుంది, ప్రపంచానికి కూడా తెలియజేయడం జరిగింది. ఈ ముఖ్యమంత్రికి పరిపాలన చేతగాక అలవి కాని వాగ్దానాలు చేసి 6 గ్యారెంటీలు చేసి 6 గ్యారెంటీలు తప్పుకోవడానికి కోసం ఇలాంటి కేసులు పెట్టి డైవర్షన్ రాజకీయాలు చేస్తున్నాడు. ఎప్పుడు ఎన్నికలు వచ్చినా కానీ ఏదో ఒక డైవర్షన్ చేసి ప్రజల మూడు చేంజ్ చేయాలని చూస్తున్నాడు. తెలంగాణ ప్రజలు అర్థం చేసుకున్నారు. ఈరోజు కేసీఆర్ తెలంగాణ ప్రజలు మొత్తం ఉన్నది ఈరోజు మున్సిపాలిటీ ఎన్నికల్లోనే కాంగ్రెస్ పార్టీకి తగిన బుద్ధి చెప్పడం ఖాయం. ఈ ప్రభుత్వం భారతదేశంలో ఏ ప్రభుత్వం చేయలేనటువంటి అవినీతి చేసింది. రాబోయే రోజుల్లో తగిన మూల్యం చెల్లించుకుంటుంది. మళ్ళీ ఈ రాష్ట్రానికి కేసీఆర్ గారు ముఖ్యమంత్రి అవుతుండు. అణగారిన వర్గాల ప్రజలకి చరిత్ర సృష్టించినోడు ఇప్పుడు ఆ చరిత్రని తిరగరాయబోతున్నాడు. అబద్ధాల గోడల్ని బద్దలు కొట్టి నిజాలను రాగా మీ ముందుంచబోతున్నాడు. నిజమైన వార్తల కోసం వెంటనే డౌన్లోడ్ చేసుకోండి రా యాప్ని.